సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. సత్యాన్వేషణ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి మేళ్లను ఈ యొక్క ప్రసంగాల ద్వారా మీరు పొందుతున్నారని మేము ఆశిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యం నిమిత్తం మనము ఈరోజు విశ్వాస యొక్క హృదయం ఏ విధంగా ఉంటే అది మంచిది మన విశ్వాస జీవితానికి అనేటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యము ధ్యానాంశంలోనికి వెళదాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులుగా, విశ్వాసులుగా, కుటుంబాలుగా వాక్యాన్ని వినుచు వారు తరిస్తూ ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, బిడలను మీరు దర్శించండి. వాక్యము మా హృదయాల కొరకు, హృదయం వాక్యం కొరకు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ స్వాధీన ఆధీనములో నాయన మమ్మలను మీరు లోబర్చుకుని మరి వాక్యము ద్వారా సూటిగా, తేటగా, స్పష్టముగా నాతో మాతో మీరు మాట్లాడమని ఈ మనవులు యేసు నామములో అడిగి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, మరి విశ్వాసులు లేక విశ్వాసుల యొక్క అంతరంగము ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అనేటువంటి విషయాన్ని మనకి చాలా స్పష్టముగా మనకి హెచ్చరికగాను, అది మన యొక్క ఆత్మీయ జీవితాలకు దేవునితో ఉండవలసినటువంటి సత్సంబంధ బాంధవ్యాన్ని మెరుగుపరిచేటువంటి యొక్క విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. విశ్వాస యొక్క హృదయము ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, ఈ హృదయము యొక్క స్థితిని మనం ఒకసారి మానవరీత్యా మనం ఆలోచన చేస్తే, మన హృదయము లోకానుసారమైనటువంటి యొక్క ప్రవృత్తిని బట్టి అనేక విషయాల పట్ల ఆకర్షితులై మరి మక్కువ కలిగినటువంటి వారిగా మనం ఉండటం అనేది సహజ సిద్ధమైనటువంటి యొక్క మానవునికి ఉన్నటువంటి యొక్క నైజము అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, విశ్వాస యొక్క హృదయము మరి నీతిగా ఉండటము అనేటువంటిది అది దేవునికి ఇష్టమైనటువంటి పని. ప్రియులరా, మనం గమనించినట్లయితే విశ్వాస యొక్క జీవితంలో అనేకమైనటువంటి యొక్క అరమరికలు మనం ఈ లోకంలో మన యొక్క జీవితాలను బట్టి మనం కలిగి ఉంటాం అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం నాకు లేదు. కానీ దేవునికి మరి మనం ఆ సహవాసములో మరి పటిష్టమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యొక్క స్థితిని మనం కలిగి ఉండాలి అని అంటే, మనము దేవుని యొక్క మాటలను లేక దేవుని యొక్క ఆజ్ఞలను లేక దేవుడు మన ముందు ఉంచబడినటువంటి యొక్క ఆ న్యాయమైనటువంటి యొక్క విధులను గైకొనటం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని దృఢపరుచుకొని నీతియుక్తమైనటువంటి యొక్క జీవితాలను మనం కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనే సంగతిని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మరి విశ్వాస యొక్క జీవితంలో అని మనం ఆలోచన చేసినట్లయితే, మీరు కీర్తనాకారుడు రాసినటువంటి యొక్క 51వ కీర్తనలో ఉన్నటువంటి యొక్క మాటను మీ ముందు ఉంచటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 51వ కీర్తన మీరు బైబిల్ తెరచి చూచినట్లయితే 51వ కీర్తన
17వ వచనంలో ఉన్న ఆ మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఈ మాటలో ఉన్నటువంటి యొక్క మరి సత్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి యొక్క బలులు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే విరిగి నలిగినటువంటి యొక్క హృదయము దేవునికి ఇష్టమైనటువంటిది. విశ్వాస యొక్క జీవితంలో మరి మన యొక్క హృదయాలు విరిగి నలిగినటువంటి వాక్యములో విరిగి నలిగినటువంటి యొక్క హృదయము మనిషి యొక్క జీవితంలో ప్రభువుతో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క సహవాస జీవితాన్ని బట్టి దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అని మనం చూసినట్లయితే ఒక విధంగా హృదయము అనేటువంటిది మోసకరమైనది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హృదయము మోసకరమైనది అనే యొక్క మాటలో అనేకమైనటువంటి దురాలోచనలకు పుట్టేటువంటి యొక్క నిలయంగా ఈ హృదయం ఉన్నది ప్రియులారా. కనుక ఈ హృదయము మార్పు చెందాలంటే ఈ హృదయము లోకానుసారమైనటువంటి యొక్క విషయాల పట్ల మక్కువ కలిగి ఉండకుండా ఉండాలి అని అంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో మనం చేర్చుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంతో దేవుని యొక్క వాక్యమును చదివి పఠించి అందులో ఉన్నటువంటి విషయాలను మరి పరిశోధించి దేవుని యొక్క పరజ్ఞానము చేత జ్ఞానయుక్తంగా మనము ఆ విషయాల పట్ల మనము మన హృదయాన్ని ఉంచినప్పుడు అటువంటి యొక్క వాక్యము పట్ల ఉండవలసినటువంటి విరిగి నలిగినటువంటి యొక్క ఆ హృదయము అనేటువంటిది దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎవడైనాను మరి ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచుండి నేను తట్టుచు ఉన్నాను, ఎవడైనాను ఆ తలుపు తీసిన ఎడల నేను వానిలోనికి మీరు నాలోనికి వచ్చి మీతో సహవాసము కలిగి నేను భోజనము చేయుదును అనే మాటను బట్టి ఇక్కడ ఈ వాక్యము ద్వారా దేవుడు ఎంతో సంతోషించేటువంటి యొక్క దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని మనసునందు ఉంచుకుంటారో, ఎవరైతే వాక్యమును అనుదినము కూడా పఠనము చేసి అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి యొక్క జీవితాన్ని కలిగి ఉంటారో, ప్రియులారా, ఎవరైతే మరి దేవుడు తట్టుచున్నటువంటి యొక్క వాక్యము కొరకు తట్టుచున్నటువంటి వాక్యం అనేటువంటి దేవుడు హృదయములో మరి ఆయన నీలో స్థిర నివాసాన్ని కలిగి ఉండటానికి, నీలోనికి రావటానికి, నీలో ఉండి ఆయన అటువంటి యొక్క నిన్ను మార్పు చేయటానికి, నీ యొక్క జీవితాన్ని దిద్దుబాటు చేయటానికి ఆయన ఒక గురి కలిగినటువంటి యొక్క ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలో నీ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకని అంటున్నాడు, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటిది. విరిగి నలిగినటువంటి హృదయమును దేవుడు అలక్ష్యము చేసేటువంటి దేవుడు కాడనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, విరిగి నలిగిన హృదయము ఎవరైతే మరి కలిగి ఉంటారో వారు దేవునిని స్వాగతిస్తారు, వారు దేవుణ్ణి అంగీకరిస్తారు, దేవుని యొక్క వాక్యము పట్ల వారు గురి కలిగినటువంటి యొక్క గురుతర బాధ్యత కలిగినటువంటి యొక్క విశ్వాసులుగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే అలాగ ఉంటారో వారు ఆ విరిగి నలిగినటువంటి యొక్క హృదయము కలిగినటువంటి వారు తమ యొక్క జీవితములో వారు చేసినటువంటి తప్పిదాలను, వారు చేసినటువంటి యొక్క పాపములను, వారు చేసేటువంటి యొక్క దుష్టత్వము, దుర్నీతి ఇవన్నీ కూడా ఎవరైతే విశ్వాసి ఉంటారో ఆ విశ్వాసి యొక్క హృదయము విరిగి నలిగినటువంటి యొక్క హృదయముగా ఉంటుందో వారు మరి ఆ పాపమును ఒప్పుదల కలిగి ఉండి క్రీస్తును తమ స్వకీయ రక్షకునిగా వారు అంగీకరించేటువంటి పటిష్టమైనటువంటి యొక్క విశ్వాసిగా
ఉండగలుగుతారు అనే విషయాన్ని నేను లేఖనాలను బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక మొట్టమొదటిగా విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు తమ యొక్క పాపాలను ఒప్పుకునేవారుగా ఉంటారు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నారు. వారు పాపములను ఒప్పుకుంటారు కానీ వారు పాపములను కప్పుకునేవారుగా ఉండరు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథములో 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియులారా గమనించండి, ఇక్కడ మరి లూదియా అనేటువంటి యొక్క స్త్రీని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క 16వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క లూదియా యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ మర్మం ఏమై ఉన్నదో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారుగా ఉన్నాము. ప్రియులారా గమనించండి, నేను చదువుతా ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ దేవుని యొక్క వాక్యము వినుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా 13వ వచనంలో మనం చూస్తే, విశ్రాంతి దినమున మరి గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకొని అక్కడికి వచ్చి ఆ లూదియా అక్కడ కూర్చుండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ప్రియులారా, చాలామంది మేము క్రైస్తవ విశ్వాసులము, మేము క్రైస్తవ భక్తులము అనేటువంటి యొక్క మాటలు వారు తెలియచేస్తూ ఉంటారు. నేను బాప్తిస్మం పొందాను, మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, మేము చాలా దైవభక్తి గలవారము అనేటువంటి విషయాలను మనము తెలియచేస్తూ ఉంటాము. ఇక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ లూదియా మరి యూరోప్ ఖండంలోనే మొట్టమొదటి క్రైస్తవ విశ్వాసురాలు లేక క్రైస్తవ స్త్రీ అనే విషయాన్ని చెప్పటంలో నాకు ఎటువంటి సందేహము లేదు. కనుక మొట్టమొదటి యొక్క యూరోప్ ఖండములో ప్రభువుని అంగీకరించినటువంటి యొక్క స్త్రీ లూదియా అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆ లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె గోదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒక విధంగా చెప్పాలంటే గోదారంగు పొడి అమ్మటం అంటే అది చాలా విలువైనటువంటిది, అది చాలా ఖరీదైనటువంటిది. కనుక ఈ స్త్రీ ఆ యొక్క ఓదారంగు పొడిని అమ్ముచున్నటువంటి ఆ యొక్క వ్యాపారాన్ని చేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి యొక్క ధనికమైనటువంటి యొక్క స్త్రీగా కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అక్కడ వ్రాయబడిన మాట మనం చూసినట్లయితే, మరి ఆమె ఓదారంగు పొడిని అమ్ముచు తుయతైర పట్టణస్థురాలు, ఆమె పట్టణస్థురాలు అనే మాట కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ గ్రామానికో లేక ఏ మారుమూల ప్రాంతానికో చెందినటువంటి యొక్క స్త్రీ కాదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి లూదియా యొక్క జీవితాన్ని బట్టి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన జరుగుతున్నటువంటి యొక్క లేక ఆరాధన జరుగుతున్నటువంటి యొక్క ఆ యొక్క దైవ సన్నిధికి వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అక్కడ వ్రాయబడిన మాట 14లో, ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ లూదియా అక్కడ వచ్చి ఆ ప్రార్థనలో కూర్చున్నది. మరి ప్రభువు ఆమె హృదయమును తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ లూదియా యొక్క హృదయము తెరవబడింది. లూదియా యొక్క హృదయము తెరవబడటానికి గల కారణము ఏమిటి అని అంటే, ఆమె ఒకటి దైవభక్తురాలు కాకుండా ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె యొక్క ఆసక్తిని బట్టి, ఆమెకున్నటువంటి యొక్క బిజినెస్ని విడిచిపెట్టి, ఆ సమయాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు అక్కడ దేవుని యొక్క ఆరాధనా స్థలములో, ఆ ప్రార్థనా స్థలములో దేవుని యొక్క వాక్యము వినుటకు వేగిరపడి ఆ ప్రార్థనా స్థలానికి వచ్చిన విధానాన్ని బట్టి ప్రభువు ఆమెను చూశాడు గనుక
ప్రభు ఆమె యొక్క హృదయాంతరంగమును ఎరిగినవాడు గనుక ప్రభు ఆమె యొక్క ఆసక్తిని బట్టి మరి ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఎవరైతే వాక్యము స్వీకరిస్తారో, ఎవరైతే వాక్యమును వినటానికి వేగరపడి ఇష్టపడతారో, ఎవరైతే వాక్యమును అంగీకరించటానికి, సత్యాన్ని గ్రహించటానికి, సత్యం అనేటువంటి దేవుని యొక్క వాక్యము పట్ల వారు మనసు హృదయము కలిగి ఉంటారో, దేవుడు వారి యొక్క హృదయాలను తెరుస్తాడు అనేటువంటి యొక్క ఆ సత్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక వాక్యమును స్వీకరించినటువంటి ఎప్పుడైతే పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడో, పౌలు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ సత్యము పట్ల, ఆ వాక్యము పట్ల ఆమె తమ మనసును, తన యొక్క విశ్వాసాన్ని ఉంచడాన్ని బట్టి ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, విశ్వాసి యొక్క హృదయము మరి దేవుడు తెరవబడటం ద్వారా ఆమెను నీతిమంతురాలుగా కూడా తీర్చినట్లుగా ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది అనే విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి లూదియా యొక్క ఆ విశ్వాసాన్ని బట్టి, వాక్యమును స్వీకరించడాన్ని బట్టి ఆమె హృదయము తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీకు ఒక ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు క్రైస్తవులు, దైవభక్తులు, మరి విశ్వాసం కలిసినటువంటి విశ్వాసము కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు, ఆదివారం ఆరాధనకి మరి వెళుతున్నటువంటి వారు, మారు మనసు అనుభవంలో ముందుకు వెళుతున్నటువంటి వారు, బాప్తిస్మములు పొందినటువంటి వారు, మరి శుక్రవారపు యొక్క ఉపవాస కొడుకుల్లో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వారు, ప్రియులరా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీ యొక్క ప్రభువు మీ హృదయాలను నిజంగా తెరిచాడా? నిజంగా మీరు దేవుని యొక్క వాక్యం పట్ల మక్కువ కలిగి ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నిజమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బట్టి మీరు స్వీకరించి ఆ సత్యవాక్యానుసారముగా మీ జీవితాలు మరి ఉండగలుగుతా ఉన్నాయా? దేవుని మార్గంలో మీరు నడవగలుగుతా ఉన్నారా? దేవుని యొక్క వెలుగులో మీరు నడవగలుగుతా ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి మాదిరికరమైన జీవితాలు మీరు జీవించగలుగుతా ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు మరి లూదియా యొక్క జీవితాన్ని బట్టి, లూదియా యొక్క తెరవబడిన హృదయాన్ని బట్టి, ఆమె మరి దేవుని యొక్క వాక్యమును బట్టి, ఆమె లక్ష్యం ఉంచడాన్ని బట్టి, ప్రియులరా, మరి వారు లూదియా కాకుండా మరి లూదియా తన ఇంటి వారందరూ కూడా మారు మనసు రక్షణ పొంది వారు బాప్తిస్మములు పొందినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజున మరి నీ హృదయం తెరవబడితే, నీవు వాక్యమును అంగీకరిస్తే, నిజముగా నీవు వాక్యము ఎడల లక్ష్యం ఉంచితే, నీ భర్త మారు మనసు పొందాడా? నీ పిల్లలు మారు మనసు పొందారా? నీవు దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? నీ యొక్క కుటుంబము ఒక ప్రార్థనా కుటుంబముగా, ఒక క్రైస్తవ సాక్షార్థమైనటువంటి యొక్క కుటుంబముగా నీవు ఉండగలుగుతున్నావా? లూదియా యొక్క జీవితాన్ని బట్టి, ప్రభు ఆమె యొక్క ఆసక్తిని బట్టి, ప్రభు ఆమె ఆశను బట్టి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అనే సత్యవాక్యాన్ని బట్టి, ఆమె యొక్క హృదయాన్ని ఆ యొక్క వాక్యమును బట్టి, వాక్యము పట్ల లక్ష్యము ఉంచడాన్ని బట్టి, ప్రభు ఆమె హృదయాన్ని తెరవబడటాన్ని బట్టి ఆమె ఒక గొప్ప సాక్షిగా యూరప్ ఖండం అంతటికీ కూడా ఉన్నది అనటంలో ఎటువంటి సందేహము లేదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి యొక్క మాట 5వ వచనం, దాసులారా, పౌలు అంటున్నాడు, దాసులారా, యథార్థమైన హృదయము గలవారై, యథార్థమైన హృదయము గలవారై, యథార్థమైన హృదయము గలవారై, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ప్రియ నా సహోదరులారా అన్న విషయాన్ని కూడా, ప్రియ నా దాసులారా, నా దాసుండ్రులారా, దేవుని యొక్క ప్రజలారా అనే విషయాల్ని ఇక్కడ సంబోధిస్తూ మరి ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాట, యథార్థమైన హృదయము గలవారై, ప్రియులారా, యథార్థమైన హృదయము గలవారై, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. ఇక్కడ
ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క భయము ప్రియులారా, ఎవరైతే ఎడల భయము కలిగి ఉంటారో వారు ఆ శ్రద్ధాశక్తులను దేవుని ఎడల కలిగి ఉంటారు అనటంలో ఎటువంటి సందేహము లేదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే అలా ఉండగలుగుతారో వారు యథార్థమైన మంచి హృదయము కలిగిన వారుగా ఉండగలుగుతారు. యథార్థమైనటువంటి హృదయము ఈ రోజున క్రైస్తవ సమాజములో కానీ, క్రైస్తవ సంఘాలలో కానీ, క్రైస్తవ విశ్వాసులలో కానీ మరి యథార్థ హృదయము అనేటువంటిది మరి కొరవడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకని మాట చెప్తున్నానంటే మన హృదయము వాక్యం సెలవిస్తూ ఉన్నది మోసకరమైనదని. కనుక ఈ హృదయములో మరి ఆలోచనలు పుట్టడం, లేక ఈ హృదయములో ఒక విషయాన్ని మనం తీర్మానించుకున్నప్పుడు మరుక్షణమే ఆ విషయం పట్ల మరి అశ్రద్ధ కలిగి దానిని విడిచిపెట్టి, లేక ఆ విషయాలను అవి మంచివైనను చెడ్డవైనను కూడా మరిచిపోయేటువంటి యొక్క ఆ గుణగణాలు ఈ యొక్క మనస్సు ఈ నాలుక ద్వారా కలిగి ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, సహోదరులారా, దాసులారా, యథార్థమైన హృదయము గలవారై మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని కలిగి మీరు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయనకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క మన ముందు ఉంచబడినటువంటి యొక్క ఆ మాదిరికరమైన ఆ బ్రతుకును, ఆ యొక్క జీవితాలను మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడు పరిశుద్ధుడు గనుక నీవును పరిశుద్ధుడిగా ఉండాలి. నీ దేవుడు యథార్థవంతుడు కనుక నీవు కూడా యథార్థమైన జీవితాన్ని జీవించాలి. నీవు నమ్మకస్తురాలుగా, యథార్థవంతురాలుగా మంచి హృదయమును కలిగి నిష్కపటమైనటువంటి యొక్క జీవితాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది. కనుక మంచి హృదయము, యథార్థత అనేది క్రైస్తవ విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క స్థితి అనే విషయాన్ని, మంచి గుణగణము అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మరి యథార్థ హృదయముతో మనం ఉండగలుగుతామో మనం నమ్మకంగా మనం దేవుణ్ణి సేవించి ఆరాధించేటువంటి విశ్వాసులుగా, నీతియుక్తమైన విశ్వాసులుగా ఉండగలుగుతాము అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. నీ హృదయంలో యథార్థత, నీ మనసులో యథార్థత నువ్వు లేకపోతే దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఆత్మతోనూ సత్యముతో నీవు ఆరాధించలేవు. నీవు ఈ లోక సంబంధమైన విషయాలు మనసులో ఉంచుకొని నీలో ఆ యొక్క యథార్థమైనటువంటి యొక్క ఆ భక్తి, ఆ విశ్వాసము, ఆ ప్రార్థనా జీవితం కానీ నువ్వు లేకపోతే అది నీ యొక్క ఆత్మీయ జీవితానికి అది ఆటంకంగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, విరిగి నలిగినటువంటి యొక్క హృదయము పాపమును ఒప్పుకొని చేస్తుంది గనుక అటువంటి స్థితిని కలిగి ఉండాలి. తెరవబడినటువంటి లూదియా వంటి హృదయము దేవుని యొక్క వాక్యాన్ని ఆపేక్షతో అంగీకరించేటువంటి మనసు నీకు ఉండాలి. ఏక హృదయము కలిగినటువంటి యొక్క ఒకే హృదయములో అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి కోణాలలో నీవు ఉండకూడదు. కానీ మరి దేవుని యొక్క భక్తి జీవితంతో ఏక హృదయము, ఏకాత్మ కలిగి నమ్మకంగా నీవు నీ దేవుణ్ణి సేవించి ఆరాధించాలి. నమ్మకంగా ఎప్పుడైతే ఏక హృదయంతో ఉంటావో నమ్మకంగా నీవు సేవిస్తావు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మొదటి పేతురు పత్రికలో మనం గమనించినట్లయితే వ్రాయబడినటువంటి యొక్క విషయాలు ఇక్కడ విశ్వాస యొక్క జీవితంలో మరి నీతిగా ఎలా తీర్చబడగలుగుతాము అనే విషయాన్ని మనం చూసినట్లయితే మరి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో మనం గమనించినట్లయితే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి
పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎవరైతే నిర్మలమైనటువంటి యొక్క నిష్కపటమైనటువంటి యొక్క హృదయాన్ని కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ప్రేమను వారు కలిగి ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మీకు నేను తెలియచేస్తున్నాను. మిక్కుటముగాను వారిని ప్రేమించేటువంటి యొక్క స్థితిని వారు కలిగి ఉంటారు. కనుక నిర్మలమైనటువంటి హృదయము, విశ్వాసికి నిర్మలమైనటువంటి యొక్క హృదయము ఉండాలి అని, అది దేవుని ప్రజలను ప్రేమించేవారుగా, మీరు ఇతరులను ప్రేమించేవారుగా, నీవు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తావో నీవు ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించగలుగుతావు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక విశ్వాసి యొక్క హృదయం మరి నీతిగా తీర్చబడటంలో విరిగి నలిగినటువంటి హృదయం నీవు కలిగి ఉండాలి. మరి లూదియాలాగా తెరవబడినటువంటి హృదయం నీవు కలిగి ఉండాలి. నీవు ఏక హృదయం నీవు కలిగి నమ్మకంగా నీవు ఉండాలి. నిర్మలమైనటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉండాలి. యథార్థమైన హృదయం నీవు కలిగి ఉంటే నీ దేవునికి నీవు సమీపంగా ఉండగలుగుతావు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చివరగా నీవు స్థిరమైనటువంటి యొక్క హృదయం కలిగి ఉంటే నీవు దేవునిని హత్తుకొని ఆయనతో నీవు సహవాసం చేయగలిగేటువంటి ఒక స్థితిని నీవు కలిగి ఉంటావు. కనుక ఓ విశ్వాసి, నీ హృదయము నీతిగా తీర్చబడటంలో నీ హృదయం ఏ విధంగా ఉందో ఒకసారి నీవు పరిశీలన చేసుకొని నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పణయాగముగా నీవు సమర్పించుకొని దేవుని నీవు శరీరధారిగా నీవు కలిగి ఉండి మరి అటువంటి మంచి హృదయము, యథార్థ హృదయం కలిగిన ఆ విశ్వాస జీవితాన్ని నీవు కొనసాగించాలని నేను కోరుకుంటూ ఈ నా మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నిండు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఆ విశ్వాసి యొక్క జీవితంలో తమ యొక్క విశ్వాసము స్థిరపడటానికి ఆయన ఉండవలసినటువంటి యొక్క ఏ హృదయము అయితే ఉండాలో ఆ హృదయము బిడ్డలు కలిగి ఉండేటువంటి కృపను దయచేయండి. వాక్యములో ఉన్న ఆ విషయాలను మీరు వెల్లడిపరిచినందుకు వందనాలు. వినినటువంటి వాక్యము విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మరి విశేష జాగ్రత్తగా దాని అందలే మరి నమ్మకము, విశ్వాసం కలిగి నీతియుక్తంగా జీవించి మీకు సాక్షులుగా ఉండే కృపను దయచేయమని ఈ మనవలు యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, SR నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.